అవును, పవన్ ఎక్కడా? దీని మీదనే అంతా చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. అంతేకాదు, టీడీపీ కూటమి ప్రభుత్వంలో బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో చంద్రబాబుతో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కూటమికి కీలకం అని అంతా అనుకుంటున్న వేళ పవన్ మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నారన్నది అంతా అనుకునే మాట. అదేదో సినిమాలో పాట మాదిరిగా మౌనమే నా భాష అని పవన్ అనుకుంటున్నారా అని భావిస్తున్నారు కూడా. నిజానికి పవన్కి మరో పేరు ప్రశ్న. ఆయన ప్రశ్నిస్తాను అనే అధికారంలోకి వచ్చారు. అలాగే ఆయన అందలం ఎక్కారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు బాగానే ప్రశ్నించారు. దాంతో ఆయన నాయకత్వ పటిమను చూసి అంతా సభాష్ పవన్ అన్నారు. ఇలాంటి వారు అధికారంలో ఉండాలని కూడా బలంగా కోరుకున్నారు. దాని ఫలితమే ఆయన డిప్యూటీ సీఎం పదవి. అయితే గడిచిన 10 నెలల కాలంలో పవన్ ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. అది కూటమి ప్రభుత్వం అయినా కూడా తప్పు ఉంటే తప్పు అని మొదట్లో పవన్ బాగానే నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. సీజ్ ద షిప్ అని అన్న దానికంటే ముందు లా అండ్ ఆర్డర్ మీద ఆయనే నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ గ్రేట్ అనుకున్నారు. ఇక తిరుపతిలో ముక్కోటి ఏకాదశి టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పవన్ టీటీడీ బోర్డుని టార్గెట్ చేశారు. దాంతో పవన్కి ఆసక్తిక జనాల నుంచి మంచి మద్దతు లభించింది. అయితే ఇటీవల జనంలో ఏపీలో అనేక సంఘటనలు జరుగుతున్నా పవన్ వాయిస్ ఏమిటన్నది తెలియడం లేదు అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏపీలో ఉర్సా కుంభకోణం అని అంటున్నారు. అది కూడా కూటమి ఎంపీ మీద సాక్షాత్తు ఆయన సోదరుడే ఆరోపణలు చేస్తున్నారు. ఇది అంతకంతకు తీవ్రమైన ఇష్యూగా మారుతోంది. అయినా సరే పవన్ మాట్లాడకపోవడం పట్ల అంతా ఆలోచిస్తున్నారు. ఉత్తుత్తి కంపెనీలకు భూములు పెద్ద ఎత్తున ఇస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా పవన్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ కావాల్సి ఉంది కదా అంటున్నారు. అమరావతికి ఎక్కువ భూములు అవసరం లేదని గతంలో చెప్పిన వారు ఉన్నారు. ఇక జనసేన అయితే అమరావతి రాజధానిని కట్టమని అంటోంది. మరి ఆ అదనం భూముల విషయంలో ఆ పార్టీ ఆలోచనలు ఏమిటో చెప్పాల్సి ఉంది కదా అని అంటున్నారు. ఏదేమైనా ఇవన్నీ పవన్కి తెలిసి జరిగాయా లేదా అన్నది కూడా చర్చకొస్తోంది. అలాగే ఏపీలో కూటమి పేరు మీద సాగుతున్న పాలనలో పవన్ భాగస్వామ్యం ఎంత ఉన్నది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఒకవేళ పవన్కి ఈ కీలకమైన నిర్ణయాల గురించి ఏమీ తెలియకపోయినా ఇబ్బందే. ఒకవేళ తెలిసి జరుగుతున్నా ఆయన చెప్పాల్సింది చెప్పి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోయినా ఇబ్బందే అని అంటున్నారు. ఇవే కాదు, 10 నెలల్లో ఏపీలో సాగుతున్న కూటమి పాలన గురించి పవన్కి ఎంతవరకు తెలుసు? ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఏ డెసిషన్ అయినా కూటమి పేరు మీదనే బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. రేపటి రోజున ప్రజా వ్యతిరేక నిర్ణయం అయితే ఆ విమర్శలు జనసేనకు కూడా వస్తాయని, ఆ పార్టీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు.